అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఓ పెద్ద రిలీఫ్ లభించింది. గత కొంతకాలంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను అమెరికా న్యాయస్థానాలు కొట్టివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల విషయంలో సుప్రీంకోర్టులో ట్రంప్కు ఊరట లభించింది. దీంతో ట్రంప్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా ప్రచారంలోకి వచ్చిన మాట ఇది. అమెరికా ప్రజల తలరాతలు మార్చే ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా సదరు నిర్ణయాన్ని అమెరికాలోని ఉభయ సభలు అంగీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే సదరు నిర్ణయం చట్టంగా మారుతుంది. అయితే ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. అమెరికా అధ్యక్షుడికి ఒక సౌలభ్యం ఉంది. ఏదైనా ఒక అంశంపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వచ్చు. సింపుల్ గా చెప్పాలంటే అప్పటికప్పుడు దేశ ప్రయోజనాల రీత్యా ప్రజలకు ఉపయోగపడే ఏ నిర్ణయాన్నైనా అమెరికా అధ్యక్షుడు తీసుకునే ఒక ఆయుధమే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వ్యవస్థను బాగా ఉపయోగించుకున్నారు. దాదాపు ప్రతిరోజు పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఇవ్వడం మొదలెట్టారు. వలసలు సహా అనేక ఇతర కీలక అంశాలపై ప్రతిరోజు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఇవ్వడం మొదలెట్టారు డొనాల్డ్ ట్రంప్. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వగానే దాన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించే వారి సంఖ్య కూడా పెరిగింది. దీంతో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు అమలు కాకుండా కోర్టులు ఇంజెక్షన్ ఆర్డర్లు జారీ చేశాయి. అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను కింది కోర్టులు అడ్డుకున్నాయన్నమాట. ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై విచారణ జరిపిన అమెరికా సుప్రీంకోర్టు తాజాగా డొనాల్డ్ ట్రంప్నకు అనుకూలంగా తీర్పిచ్చింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను నిలిపివేసి జాతీయ స్థాయిలో ప్రభావితం చూపే అధికారం దిగువ స్థాయి న్యాయమూర్తులకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే పుట్టుకతో పౌరసత్వం హక్కు రద్దు చేస్తూ గతంలో డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఆదేశాల చట్టబద్ధతపై మాత్రం సుప్రీంకోర్టు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ అంశానికి ఒక నేపథ్యం ఉంది. అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన కొన్ని రోజులకే పుట్టుకతో పౌరసత్వాన్ని రద్దు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ట్రంప్ జారీ చేసిన ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమెరికా సమాజంలో ప్రకంపనలు సృష్టించింది. వాస్తవానికి ఇప్పటివరకు అమల్లో ఉన్న అమెరికా చట్టాల ప్రకారం ఆ దేశ పౌరులకు మాత్రమే కాకుండా అక్కడ జన్మించిన ప్రతి ఒక్కరికి పౌరసత్వం లభిస్తుంది. అమెరికా గడ్డపై పుట్టిన వారంతా ఈ దేశ పౌరులే అనే ఉద్దేశ్యంతో 1868లో 14వ రాజ్యాంగ సవరణ ద్వారా శరణార్థుల పిల్లలకు అమెరికా జన్మతః పౌరసత్వం లభిస్తుంది. అమెరికా ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 దేశాలు పుట్టుకతో పౌరసత్వాన్ని కల్పిస్తున్నాయి. జన్మతః పౌరసత్వం అమెరికాలో చాలా కాలంగా కొనసాగుతోంది. అయితే డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో సదరు ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి.